ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్రో మరో ఘనత. భారత్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు. మహిళల వన్డే ప్రపంచ కప్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వినాయక చవితి పండుగ సందడి. బయోనిక్ మోకాల్ని అభివృద్ధి చేసిన మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో గొప్ప కార్యక్రమానికి పూనుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఈ ప్రతిష్టాత్మక స్పేస్ స్టేషన్ మాడ్యూల్ని నమూనాను తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చైనాకు చెందిన తియాంగాంగ్ తర్వాత సొంతగా అంతరిక్షంలో పరిశోధన కేంద్రాన్ని నిర్మించుకున్న దేశంగా భారత్ ఘనత సాధించనుంది. ఇస్రో వివరణ ప్రకారం 2028 నాటికి తొలి మాడ్యూల్ని ప్రయోగించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా విస్తరించి 2035 నాటికి మొత్తం 5 మాడ్యూళ్లతో పూర్తి స్థాయి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆవిష్కరించిన మొదటి మాడ్యూల్ దాదాపు 10 టన్నుల బరువు ఉంటుంది. ఇది భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో పరిభ్రమించనుంది. ఇందులో పర్యావరణ నియంత్రణ, జీవనాధార వ్యవస్థ, భారత్ డాకింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ వంటి అత్యాధునిక, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థలు ఉండనున్నాయి. ఈ స్పేస్ స్టేషన్ ప్రధానంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనలకు వేదికగా నిలవనుంది. అంతరిక్ష శాస్త్రాలు, జీవశాస్త్రాలు, వైద్యం వంటి రంగాల్లో కీలక ప్రయోగాలకు ఇది దోహదపడుతుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ రివైజ్డ్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అందుబాటులో లేని కారణంగా అక్కడ జరిగే మ్యాచ్లను నవీ ముంబై స్టేడియానికి మార్చేశారు. కాగా సెప్టెంబర్లో ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటును ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవీ ముంబైలో ఉన్న డివై పాటిల్ స్టేడియంలో మొత్తం 5 మ్యాచ్లు జరగనున్నాయి. 3 లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్, ఆ తర్వాత నవంబర్ 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. మిగతా మ్యాచ్లు గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని వీడీసీఏ స్టేడియం, కొలంబాలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి మొదలైంది. ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలు. ఈ ఏడాది కూడా ఘనంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వివిధ డిజైన్లో గణనాథుల విగ్రహాలను తయారు చేస్తున్నారు తయారీదారులు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని అందరికీ ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలి రానున్నారు. అదేవిధంగా ఇళ్లలో, వీధుల్లో, మండపాల్లో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో అందరూ వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మోకాలు, కాలు తొలగించబడిన వారి కోసం మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బయోనిక్ మోకాలి కాలు అభివృద్ధి చేశారు. ఈ బయోనిక్ మోకాలి కాలు సహజమైన కదలికలు అందించే ఒక అధునాతన కృత్రిమ అవయవం. ఇది సాంప్రదాయ కృత్రిమ కాళ్ళ కంటే భిన్నంగా కండరాలు, ఎముకలతో నేరుగా అనుసంధానం చేయబడి మరింత స్థిరత్వం, నియంత్రణను అందిస్తుంది. ఈ సాంకేతికత మోకాలి పైభాగంలో విచ్ఛేదనం చేయబడిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ బయోనిక్ మోకాలు శరీరంలోని కండరాలు, ఎముకలతో నేరుగా అనుసంధానం చేయబడుతుంది. ఒక టైటానిక్ రాడ్ను అవశేష ఫీమర్ ఎముకలో చొప్పించి మరింత స్థిరత్వం, లోడ్ బేరింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఏఎంఐ అనే శస్త్రచికిత్సా పద్ధతి ద్వారా కండరాల జతలను తిరిగి అనుసంధానం చేస్తారు. ఇది సహజమైన కదలికలను, స్థాన జ్ఞానాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బయోనిక్ మోకాలి ఉపయోగించే వారు సాధారణ కృత్రిమ కాళ్ళతో పోలిస్తే వేగంగా నడవగలరు, మెట్లు ఎక్కగలరు, అడ్డంకులను సులభంగా దాటగలరు. సాంప్రదాయ సాకెట్లతో వచ్చే చర్మ సమస్యలు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది, కండరాల నొప్పి తగ్గిస్తుంది. ఎథెల్ మే కార్టర్ హమ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు గల వృద్ధురాలిగా గుర్తింపు
గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమెకు 116 సంవత్సరాలు. 1990 ఆగస్టు 21న ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌లోని షిప్టన్ బెల్లింగర్‌లో జన్మించారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపబడ్డారు. ఎథెల్ 97 ఏళ్ల వయస్సు వరకు కారు నడిపారు. సెటేనేరియన్‌గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ బ్రిడ్జ్ ఆడేవారు. ఆమె 2020లో 110 ఏళ్ల వయస్సులో కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం సర్రేలోని లైట్ వాటర్‌లో నివసిస్తున్నారు. ఆమె తన సమయాన్ని ఎథెల్స్ గార్డెన్‌లో సూర్యకాంతిలో కూర్చొని పక్షుల శబ్దాలు వినడం లేదా గదిలో క్లాసికల్ సంగీతం వినడం ద్వారా గడుపుతారు. ఎల్లప్పుడూ అందరి మాట వినండి, మీకు ఇష్టమైనది చెయ్యండి, ప్రతి అవకాశాన్ని స్వాగతించండి, జీవితంలోని ఎత్తుపల్లాలను సమన్వయంతో స్వీకరించండి, సానుకూల మానసిక వైఖరి కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ఇదే తన దీర్ఘాయుష్కు కారణమని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.